బాబాయ్ మీ పేరు? కడప నివాసి కమాల్ బాషా. బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్ మీరు? కడప నుంచి. ఎందుకు వచ్చారు ఈరోజు మరి ప్రజా దర్బార్కి నారా లోకేష్ గారి దగ్గరికి? నేను వచ్చి 3 రోజులు అవుతుంది. అక్కడ కోవిడ్లో మా అబ్బాయికి ఆరోగ్యం బాగలేదు, ఇండియాకి పిలిపించాలని నాతో కలుస్తామని వచ్చినాను. అంటే కోవిడ్లో జరిగిందని మీరు నారా లోకేష్ గారిని కలవడానికి వచ్చారా? నారా లోకేష్తో కలుస్తామని వచ్చాను. కోవిడ్లో మా అబ్బాయి ఇండియాకి రప్పించాలి, దానివలన కలుస్తామని వచ్చాను. కానీ వచ్చి 3 రోజులు అయింది, ఇంకా ఏం అపాయింట్మెంట్ దొరకలేదు. అంటే గతంలో చూసుకుంటే అంటే దాదాపు ఒక 2-3 నెలల క్రితం నారా లోకేష్ గారు కోవిడ్లో మన ఇండియా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆయనే స్వయాన దగ్గరుండి ఇక్కడికి ఇండియాకి తీసుకొచ్చారు కదా, ఎలా అనిపించింది మీకు? అది చూసే నేను వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూసి లోకేష్ గారు పిలిపిస్తారని నమ్మకం మీద ఇక్కడికి వచ్చాను. ఎందుకు సార్ నారా లోకేష్ గారిని ఎందుకు అంతగా సేటు నమ్ముతున్నారంటారు మీరు? అంతేనే, అది ఒక 5-6 మందికి పిలిపించాడు కదా అందువలన నమ్మకం మీద ఇక్కడికి వచ్చాను. అంటే మరి ఈ ప్రభుత్వం ఎలా ఉందండి, కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి? ఇంకా ఏం తెలియలేదు కదా, ఇంకా 6 నెలలే కదా అయింది, ఇంకా గడసాలి. అప్పుడు ప్రజల్లో ఏమంటారు, ఏం కథ అనేది అర్థమవుతుంది. అప్పుడు జగన్ సార్ది ఎలా అనిపించిందండి మీకు? జగన్ గారిది ఎలా అనిపించింది? జగన్ గారి గురించి బాగానే చేశారండి, పళ్ళు గురించి తప్పలే. అంటే సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఇంకా ఏరే పథకాల గురించి మనకు తెలియదు. పేదరికం వరకు పథకాలు వచ్చాయి. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలా చేస్తున్నారండి మరి కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి? 7 నెలల దాకా అవుతుంది కదా. అయితే అది ప్రభుత్వాలు చేస్తారు కానీ, వీళ్ళు చేస్తారు కానీ, అక్కడికి పోతే వాడు పంపించాలి కదా, ఇక్కడ పంపించరు. వాళ్ళేమో స్టేట్మెంట్లు మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. వచ్చిన వాళ్ళు ప్రజలకు అక్కడికి గేట్ కాడికి పోచి లోగా పంపించి మాట్లాడి బయటికి వస్తే అది నిజమా అబద్ధమా అనేది అర్థమవుతుంది. ఊరికే వాళ్ళు మేము అది చేస్తాం ఇది చేస్తామని పేపర్లో ప్రెస్ మీట్లో చెప్తే అవుతుందా? ఎన్ని కాని పని ఇది. ప్రజలు పోవాలా, మాట్లాడాలా, చూడాలా, వాళ్ళు ఏం చెప్తారు అనేది అర్థం చేసుకుని పని అయితే అది నిజాలు చెప్పుకోవాలా. ఊరికి అబద్ధాలు చెప్పుకుంటే ప్రయోజనం. మరి ఈ ప్రభుత్వం మరి అబద్ధం చెప్తుందంటారా? నిజం చేస్తుంది కాబట్టి నమ్మినా. నాకు అనుమానం వచ్చింది రాలే, నాకు బాగా క్లియర్గా అర్థమైంది కాబట్టి నేను వచ్చినాను ఇక్కడికి. మరి నారా లోకేష్ గారి దగ్గరికి మీ సమస్య అనేది వెళ్తే మరి స్పందిస్తారనుకుంటున్నారా లేదంటారా? అది దేవుడు ఎరుకు, నాకేం తెలుస్తుంది. ఆయన చేస్తాడా చేయడా దేవుడు ఎరుకు. అది అసలు చేస్తారని ఆయన మీద నమ్మకం ఉంది, చేస్తారని. అందుకే నేను 3 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నా. ఆయనతో కలవాలి, ఆయన నా సమస్య చెప్పాలి, ఆయన చేస్తాడని నాకు నమ్మకం ఉంది. ఓవరాల్గా నారా లోకేష్ గారి గురించి మీరేం చెప్తారు? లేదా కొందరు నాతో లోకేష్ గారు బాగానే పని చేస్తారు అని చెప్పారు. దానివల్ల నేను వచ్చాను ఇక్కడికి. వచ్చి 3 రోజులు అయింది, 3 రోజుల నుంచి అయింది ఇక్కడ కలవనీయాలి.